అందరికీ నమస్కారం. నా పేరు సోమశేఖర్ శర్మ. మనం నిన్నటి అధ్యాయంలో లింగములు ఎన్ని రకములు, అలాగే పుల్లింగ స్త్రీలింగాల గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు వచన్ అంటే వచనముల గురించి నేర్చుకుందాం. హిందీలో వచనాలు రెండు: ఏకవచనం, బహువచనం. ఏకవచనం, బహువచనం. హిందీలో వచనాలు ఎన్ని? రెండు. ఒకటి ఏకవచనం, రెండు బహువచనం. ఏకవచనం అంటే ఒక వస్తువు లేక ప్రాణిని గురించి తెలిపేది ఏకవచనం. ఒకే ఒక వస్తువు కానీ ప్రాణిని గురించి కానీ తెలిపేది ఏకవచనం. అలాగే బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు, ఎక్కువ ప్రాణుల గురించి తెలిపేది బహువచనం. బహువచనం అంటే ఒకటి అంతకంటే ఎక్కువ ప్రాణుల గురించి కానీ వస్తువుల గురించి కానీ తెలిపేది బహువచనం. ఏకవచనంలోకి వచ్చామంటే కితాబ్ అంటే ఏకవచనం. దాని బహువచనంలోకి వెళ్ళేసరికి కితాబేం. అలాగే ప్రాణిగా చెప్పుకున్నాం కదా, ప్రాణి లడక ఏకవచనం, లడకే బహువచనం. లడక అన్నది ఒక ప్రాణి గురించి చెప్పుకున్నాం. అలాగే ఒకటి కంటే ఎక్కువ ఎంతమంది అయినా అవ్వచ్చు. లడకే ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు, నలుగురు అవ్వచ్చు, ఎన్ని వేల మంది లక్షల మంది అయినా లడకే అని ఉపయోగిస్తాం. ఏకవచనం. ఏకవచనం అంటే ఒక వస్తువు, ప్రాణిని తెలుపునది. ఇది ఉదాహరణ చెప్పుకుందాం. జైసే పుస్తక్, పుస్తకము. వెంటనే తెలుగు అర్థం కూడా మనం నేర్చుకున్నాం కదా, పుస్తకము. అలాగే లడక బాలుడు. బహువచనంలోకి వెళ్దాం. రెండు. రెండు బహువచనం. ఒకటి కంటే ఎక్కువ వస్తువులను, ప్రాణులను తెలుపునది. మన ఏకవచనంలో తీసుకుందాం. జైసే ఉదాహరణ. పుస్తక్ బహువచనంలోకి వచ్చేసరికి పుస్తకేం అంటే పుస్తకములు. లడక లడకే బాలురు. వీటి గురించి మళ్ళీ చెప్తున్నాను చూడండి. హిందీలో వచనాలు రెండు. ఒకటి ఏకవచనం, రెండు బహువచనం. ఏకవచనం అంటే ఒక వస్తువు ప్రాణిని గురించి తెలుపునది. ఒక వస్తువు ప్రాణిని గురించి తెలుపునది. అలాగే ఉదాహరణలోకి వెళ్తే జైసే అంటే ఉదాహరణ, పుస్తక్ పుస్తకం, లడక బాలుడు. అలాగే రెండు బహువచనంలోకి వెళ్దాం. బహువచనం అంటే ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం కదా, ఒకటి కంటే ఎక్కువ వస్తువులను, ఎక్కువ మంది ప్రాణులను గురించి తెలిపేది బహువచనం. జైసే పుస్తక్ ఏకవచనం అయితే పుస్తకేం బహువచనం అవుతుంది. లడక బాలుడు ఏకవచనం అయితే లడకే బాలురు బహువచనం అవుతుంది. అంటే మనం హిందీలో వచనాలు ఎన్ని, ఆ వచనాలు అంటే ఏమిటి, ఆ వచనాల గురించి
ఒక 2 ఉదాహరణలు రాసుకున్నాం. ఇంకా ముందరికి వెళ్దాం. కొన్ని శబ్దాలు ఏకవచనంలోనూ బహువచనంలోనూ ఒకే విధంగా ఉంటాయి. కొన్ని చాలా శబ్దాలు ఏకవచనంలో ఒకలాగా బహువచనంలో వేరొకలాగా ఉంటాయి. అంచేత వీటి నియమాలు తెలుసుకోవడం మనకి వ్యాకరణబద్ధంగా చాలా ఎక్కువ రోజులు పడుతుంది. మనం తక్కువ రోజుల్లో నేర్చుకునే హిందీ కనుక చక్కగా మాట్లాడడానికి ఉపయోగించే హిందీని నేర్చుకుంటున్నాం కనుక మన రొటేషన్లో మన రన్నింగ్లో మనకి వచనాలు ఇది ఏకవచనం ఇది బహువచనం అన్న విషయాలు మనకి పూర్తిగా అవగాహన అవుతాయి. అవి కూడా మనం ఇప్పుడు కొన్ని వచనాలు చెప్పుకుందాం. ఏకవచనాల గురించి బహువచనాల గురించి చెప్పుకుందాం. ఓకేనా? బాలక్ బాలుడు. బహువచనం కూడా బాలక్కే. అలాగే మామ 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 మామలు. పుత్ర పుత్రుడు పుత్ర పుత్రులు. మానవ్ మానవుడు మానవ్ మానవులు. నర్ నరుడు నర్ నరులు. దానవ్ రాక్షసుడు దానవ్ రాక్షసులు. రాక్షస్ రాక్షస్ అన్నా కూడా రాక్షసుడు, దానవ్ అన్నా కూడా రాక్షసుడు. అలాగే బహువచనంలో కూడా మార్పు ఉండదు. రాక్షస్ రాక్షసులు. పురుష్ పురుషుడు పురుష్ పురుషులు. ఇప్పుడు ఏకవచనాలు బహువచనాలు ఒకే రూపంలో ఉన్న వాటి గురించి కొన్ని రాస్తానని కదా రాశాను. చూడండి, బాలక్ బహువచన రూపంలో కూడా మారదు. బాలక్ బాలక్. మామా మామా. పుత్ర పుత్ర. పుత్రుడు పుత్రులు. మానవ్ మానవుడు మానవ్ మానవులు. నర్ నరుడు నర్ నరులు. దానవ్ రాక్షసుడు దానవ్ రాక్షసుడు. రాక్షస్ రాక్షసుడు అంటే దానవ్ అని కూడా హిందీలో అంటాం. అలాగే రాక్షస్ అన్న శబ్దాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. దానవ్ అంటే రాక్షసుడు రాక్షసులు. రాక్షస్ రాక్షసుడు రాక్షసులు. పురుష్ పురుషుడు పురుష్ పురుషులు అంటే ఏకవచనంలోనూ బహువచనంలోనూ ఒకే రూపంలో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవి మారవు. ఇంకా రాస్తాను చూడండి.
నౌకర్ నౌకర్ నౌకరు నౌకర్లు. గర్ ఇల్లు గర్ ఇల్లు. ఇండ్లు అని కూడా రాస్తాం. ఇల్లు అనొచ్చు, ఇండ్లు అని కూడా వ్రాయచ్చు. అలాగే ఫూల్ పుష్పం, పువ్వు అని కూడా మనం వాడుక భాషలో ఉపయోగిస్తాం. పువ్వు. ఫూల్ సేమ్ అదే వరడు ఫూల్. పుష్పములు మన వాడుక భాషలో పువ్వులు. సిర్ తల, సిర్ తలలు. హాత్ చేయి, హాత్ చేతులు. గ్రంథ్ గ్రంథం, గ్రంథ్ గ్రంథములు. ఇవి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. నౌకర్ నౌకరు, నౌకర్ నౌకర్లు. గర్ ఇల్లు, గర్ ఇల్లు ఇండ్లు. ఫూల్ పుష్పం వాడుక భాషలో పువ్వు. ఫూల్ పుష్పములు, పూలు. సిర్ తల, సిర్ తలలు. హాత్ చేయి, హాత్ చేతులు. हमको दो हाथ है अंटाम, हमको एक हाथ है, हमको दो हाथ है. గ్రంథ్ గ్రంథం, గ్రంథ్ గ్రంథములు. ఈ విధంగా ఇంకా చెప్పుకుందాం. ధన్ ధనం, ధనం ధనం. ముహ్ నోరు, ముహ్ నోర్లు. నేత్ర కన్ను, నేత్ర కండ్లు. బాల్ వెంట్రుకలు, వెంట్రుక్క ఒక్కటి. అలాగే బాల్ బహువచనంలో కూడా వెంట్రుకలు. అలాగే పైర్, పైర్ కాలు, పైర్ కాళ్ళు. కాన్ చెవి, కాన్ చెవులు. అధర్ పెదవి, అధర్ పెదవులు. చూడండి వీటి గురించి మళ్ళీ చెప్తాను. ధన్ అంటే ధనం, ధన్ ధనం. తుమారే పాస్ బహుత్ ధన్ హై. ఎక్కువ ధనాన్ని కూడా మనం
ఈ విధంగానే దన్ననే ఉపయోగిస్తాం. ముహ్ నోరు, ముహ్ నోర్లు. నేత్ర కన్ను, నేత్ర కండ్లు. हमको एक नेत्र है, हमको दो नेत्र है. बाल वेंट्रुका, बाल वेंट्रुकलो. हमको एक बाल है, हमको बहुत बाल है. पैर कालू, पैर कालू. कान చెవి, कान చెవులు. हमको दो कान है, दो कान है. हमको एक कान है, हमको दो कान है. अदर పెదవి, అధర్ పెదవులు. అధర్ పెదవి, అధర్ పెదవులు. అలాగా ఇంకా చెప్పుకుందాం. పర్వత్, పర్వతం. పర్వత్ పర్వతములు. పహాడ్, ఇది కూడా పర్వతమే. పర్వతాన్ని ఉపయోగించుకోవచ్చు, పహాడ్ అని కూడా ఉపయోగించుకోవచ్చు. రెండేసి అర్థాలు రెండింట్లో వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఒక్కొక్కసారి అది, ఒకసారి ఇది ఉపయోగించుకుంటాం. పర్వతాలు. అలాగే పతి, పతి అంటే భర్త. పతి భర్తలు. దర్పణ్ అద్దం, దర్పణ్ అద్దములు. జహాజ్ ఓడ, జహాజ్ ఓడలు. పక్షి, పక్షి పక్షి పక్షులు. జాన్వర్ జంతువు, జాన్వర్ జంతువులు. వీటి గురించి చెప్పుకున్నాం. సార్ చూడండి. పర్వత్ పర్వతం, పర్వత్ పర్వతములు. అదే అర్థాన్ని ఇచ్చే మాట హిందీలో పహాడ్ పర్వతం, పహాడ్ పర్వతములు. పతి భర్త, పతి భర్తలు. దర్పణ్ అద్దం, దర్పణ్ అద్దం. జహాజ్ ఓడ, జహాజ్ ఓడలు. పక్షి పక్షి, పక్షి పక్షులు. జాన్వర్ జంతువు, జాన్వర్ జంతువులు. మీరు చక్కగా కూడా నేర్చేసుకుంటూ ఉంటే వెంటనే మనకి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇంకా కొద్దిగా చెప్పుకుందాం. ఏకవచన బహువచనాలు. దేవ్ దేవత, స్త్రీలింగంలో కూడా దేవ్ దేవతలు. ఈ స్త్రీలింగ ఏకవచనం, స్త్రీలింగ బహువచనం. దేవత దేవతలు. మనం ఇప్పటివరకు వచనాల గురించి చెప్పుకున్నాం. ఏకవచనం, బహువచనం. ఏకవచన బహువచనాల్లో కొన్ని ఏకవచనంలోనూ బహువచనంలోనూ మార్పు ఉండదు. అదే మాటని మనం బహువచనంలో రాసుకుంటాం అని చెప్పుకున్నాం కదా. పేడ్ పేడ్, దేవ్ దేవ్, పతి పతి. ఈ విధంగా మనం అర్థాలతో సహా నేర్చుకున్నాం. రేపటి ఎపిసోడ్లో మనం ఇంకా ఏకవచన బహువచనాలు, మారి ఏకవచన బహువచనాలు. ఏకవచనంలో వేరుగా ఉంటుంది, బహువచనంలో ఆ శబ్దం
మారుతుంది. ఆ విధానాలన్నీ కూడా రేపటి ఎపిసోడ్లో చక్కగా నేర్చుకుందాం. అందరికీ నమస్కారం. లింగములు ఎన్ని రకములు, అలాగే పుల్లింగ స్త్రీలింగాల గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు వచన్ అంటే వచనముల గురించి నేర్చుకుందాం. హిందీలో వచనాలు రెండు, ఏకవచనం, బహువచనం. ఏకవచనం, బహువచనం. హిందీలో వచనాలు ఎన్ని? రెండు. ఒకటి ఏకవచనం, రెండు బహువచనం. ఏకవచనం అంటే ఒక వస్తువు లేక ప్రాణిని గురించి తెలిపేది ఏకవచనం. ఒకే ఒక వస్తువు కానీ ప్రాణిని గురించి కానీ తెలిపేది ఏకవచనం. అలాగే బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు, ఎక్కువ ప్రాణుల గురించి తెలిపేది బహువచనం. బహువచనం అంటే ఒకటి అంతకంటే ఎక్కువ ప్రాణుల గురించి కానీ వస్తువుల గురించి కానీ తెలిపేది బహువచనం. ఏకవచనంలోకి వచ్చామంటే కితాబ్ అంటే ఏకవచనం. దాని బహువచనంలోకి వెళ్ళేసరికి కితాబేం. అలాగే ప్రాణిగా చెప్పుకున్నాం కదా, ప్రాణి లడక ఏకవచనం, లడకే బహువచనం. లడక అన్నది ఒక ప్రాణి గురించి చెప్పుకున్నాం. అలాగే ఒకటి కంటే ఎక్కువ ఎంతమంది అయినా అవ్వచ్చు. లడకే ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు, నలుగురు అవ్వచ్చు, ఎన్ని వేల మంది లక్షల మంది అయినా లడకే అని ఉపయోగిస్తాం. ఏకవచనం, ఏకవచనం అంటే ఒక వస్తువు ప్రాణిని తెలుపునది. ఇది ఉదాహరణ చెప్పుకుందాం. జైసే పుస్తక్, పుస్తకము. వెంటనే తెలుగు అర్థం కూడా మనం నేర్చుకున్నాం కదా, పుస్తకము. అలాగే లడక బాలుడు. బహువచనంలోకి వెళ్దాం. రెండు, రెండు బహువచనం. ఒకటి కంటే ఎక్కువ వస్తువులను ప్రాణులను తెలుపునది. మన ఏకవచనంలో తీసుకున్నవే తీసుకుందాం. జైసే ఉదాహరణ. పుస్తక్ బహువచనంలోకి వచ్చేసరికి పుస్తకేం అంటే పుస్తకములు. లడక లడకే బాలురు. వీటి గురించి మళ్ళీ చెప్తున్నాను చూడండి. హిందీలో వచనాలు రెండు, ఒకటి ఏకవచనం, రెండు బహువచనం. ఏకవచనం అంటే ఒక వస్తువు ప్రాణిని గురించి తెలుపునది. ఒక వస్తువు ప్రాణిని గురించి తెలుపునది. అలాగే ఉదాహరణలోకి వెళ్తే జైసే అంటే ఉదాహరణ, పుస్తక్ పుస్తకం, లడక బాలుడు. అలాగే రెండు బహువచనంలోకి వెళ్దాం. బహువచనం అంటే ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం కదా, ఒకటి కంటే ఎక్కువ వస్తువులను, ఎక్కువ మంది ప్రాణులను గురించి తెలిపేది బహువచనం. జైసే పుస్తక్ ఏకవచనం అయితే పుస్తకేం బహువచనం అవుతుంది. లడక బాలుడు ఏకవచనం అయితే లడకే బాలురు బహువచనం అవుతుంది. అంటే మనం
హిందీలో వచనాలు ఎన్ని, ఆ వచనాలు అంటే ఏమిటి, ఆ వచనాల గురించి ఒక 2 ఉదాహరణలు రాసుకున్నాం. ఇంకా ముందరికి వెళ్దాం. కొన్ని శబ్దాలు ఏకవచనంలోనూ బహువచనంలోనూ ఒకే విధంగా ఉంటాయి. కొన్ని చాలా శబ్దాలు ఏకవచనంలో ఒకలాగా బహువచనంలో వేరొకలాగా ఉంటాయి. అంచేత వీటి నియమాలు తెలుసుకోవడం మనకి వ్యాకరణబద్ధంగా చాలా ఎక్కువ రోజులు పడుతుంది. మనం తక్కువ రోజుల్లో నేర్చుకునే హిందీ కనుక చక్కగా మాట్లాడడానికి ఉపయోగించే హిందీని నేర్చుకుంటున్నాం కనుక మనం మన రొటేషన్లో, మన రన్నింగ్లో మనకి వచనాలు ఇది ఏకవచనం, ఇది బహువచనం అన్న విషయాలు మనకి పూర్తిగా అవగాహన అవుతాయి. అవి కూడా మనం ఇప్పుడు కొన్ని వచనాలు చెప్పుకుందాం. ఏకవచనాల గురించి, బహువచనాల గురించి చెప్పుకుందాం. ఓకేనా? బాలక్ బాలుడు, బహువచనం కూడా బాలక్కే. అలాగే మామ 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 మామలు, పుత్ర పుత్రుడు, పుత్ర పుత్రులు, మానవ్ మానవుడు, మానవ్ మానవులు, నర్ నరుడు, నర్ నరులు, దానవ్ రాక్షసుడు, దానవ్ రాక్షసులు, రాక్షస్ రాక్షస్ అన్న కూడా రాక్షసుడు, దానవ్ అన్న కూడా రాక్షసుడు. అలాగే బహువచనంలో కూడా మార్పు ఉండదు. రాక్షస్ రాక్షసులు, పురుష్ పురుషుడు, పురుష్ పురుషులు. ఇప్పుడు ఏకవచనాలు బహువచనాలు ఒకే రూపంలో ఉన్న వాటి గురించి కొన్ని రాస్తాను కదా, రాశాను. చూడండి, బాలక్ బహువచన రూపంలో కూడా మారదు. బాలక్ బాలక్, మామా మామా, పుత్ర పుత్ర, పుత్రుడు పుత్రులు, మానవ్ మానవుడు, మానవ్ మానవులు, నర్ నరుడు, నర్ నరులు, దానవ్ రాక్షసుడు, దానవ్ రాక్షసుడు, రాక్షస్ రాక్షసుడు అంటే దానవ్ అని కూడా హిందీలో అంటాం. అలాగే రాక్షస్ అన్న శబ్దాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. దానవ్ అంటే రాక్షసుడు, రాక్షసులు, రాక్షస్ రాక్షసుడు, రాక్షసులు, పురుష్ పురుషుడు, పురుష్ పురుషులు అంటే ఏకవచనంలోనూ బహువచనంలోనూ ఒకే రూపంలో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవి మారవు. ఇంకా రాస్తాను చూడండి.
నౌకర్ నౌకర్ నౌకరు నౌకర్లు. గర్ ఇల్లు గర్ ఇల్లు. ఇండ్లు అని కూడా రాస్తాం. ఇల్లు అనొచ్చు, ఇండ్లు అని కూడా వ్రాయచ్చు. అలాగే ఫూల్ పుష్పం, పువ్వు అని కూడా మనం వాడుక భాషలో ఉపయోగిస్తాం. పువ్వు. ఫూల్ సేమ్ అదే వరడు ఫూల్. పుష్పములు మన వాడుక భాషలో పూలు. సిర్ తల, సిర్ తలలు. హాత్ చేయి, హాత్ చేతులు. గ్రంథ్ గ్రంథం, గ్రంథ్ గ్రంథములు. ఇవి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. నౌకర్ నౌకరు, నౌకర్ నౌకర్లు. గర్ ఇల్లు, గర్ ఇల్లు ఇండ్లు. ఫూల్ పుష్పం, వాడుక భాషలో పువ్వు. ఫూల్ పుష్పములు, పూలు. సిర్ తల, సిర్ తలలు. హాత్ చేయి, హాత్ చేతులు. हमको दो हाथ है अंटाम, हमको एक हाथ है, हमको दो हाथ है. గ్రంథ్ గ్రంథం, గ్రంథ్ గ్రంథములు. ఈ విధంగా ఇంకా చెప్పుకుందాం. ధన్ ధనం, ధనం ధనం. ముహ్ నోరు, ముహ్ నోర్లు. నేత్ర కన్ను, నేత్ర కండ్లు. బాల్ వెంట్రుకలు, వెంట్రుక్క ఒక్కటి. అలాగే బాల్ బహువచనంలో కూడా వెంట్రుకలు. అలాగే పైర్, పైర్ కాలు, పైర్ కాళ్ళు. కాన్ చెవి, కాన్ చెవులు. అధర్ పెదవి, అధర్ పెదవులు. చూడండి వీటి గురించి మళ్ళీ చెప్తాను. ధన్ అంటే ధనం, ధన్ ధనం. తుమారే పాస్ బహుత్ ధన్ హై. ఎక్కువ ధనాన్ని కూడా మనం
ఈ విధంగానే దన్ననే ఉపయోగిస్తాం. ముహ్ నోరు, ముహ్ నోర్లు. నేత్ర కన్ను, నేత్ర కండ్లు. हमको एक नेत्र है, हमको दो नेत्र है. बाल वेंट्रुका, बाल वेंट्रुकलो. हमको एक बाल है, हमको बहुत बाल है. पैर कालू, पैर कालू. कान చెవి, कान చెవులు. हमको दो कान है, दो कान है. हमको एक कान है, हमको दो कान है. अदर పెదవి, అధర్ పెదవులు. అధర్ పెదవి, అధర్ పెదవులు. అలాగా ఇంకా చెప్పుకుందాం. పర్వత్, పర్వతం. పర్వత్ పర్వతములు. పహాడ్ ఇది కూడా పర్వతమే. పర్వతాన్ని ఉపయోగించుకోవచ్చు, పహాడ్ అని కూడా ఉపయోగించుకోవచ్చు. రెండేసి అర్థాలు రెండింట్లో వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఒక్కొక్కసారి అది ఒకసారి ఇది ఉపయోగించుకుంటాం. పర్వతాలు. అలాగే పతి, పతి అంటే భర్త. పతి భర్తలు. దర్పణ్ అద్దం, దర్పణ్ అద్దములు. జహాజ్ ఓడ, జహాజ్ ఓడలు. పక్షి, పక్షి పక్షి పక్షులు. జాన్వర్ జంతువు, జాన్వర్ జంతువులు. వీటి గురించి చెప్పుకున్నాం. సార్ చూడండి. పర్వత్ పర్వతం, పర్వత్ పర్వతములు. అదే అర్థాన్ని ఇచ్చే మాట హిందీలో పహాడ్ పర్వతం, పహాడ్ పర్వతములు. పతి భర్త, పతి భర్తలు. దర్పణ్ అద్దం, దర్పణ్ అద్దం. జహాజ్ ఓడ, జహాజ్ ఓడలు. పక్షి పక్షి, పక్షి పక్షులు. జాన్వర్ జంతువు, జాన్వర్ జంతువులు. మీరు చక్కగా కూడా నేర్చేసుకుంటూ ఉంటే వెంటనే మనకి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇంకా కొద్దిగా చెప్పుకుందాం. ఏకవచన బహువచనాలు. దేవ్ దేవత. స్త్రీలింగంలో కూడా దేవ్ దేవతలు. ఈ స్త్రీలింగ ఏకవచనం, స్త్రీలింగ బహువచనం. దేవత దేవతలు. మనం ఇప్పటివరకు వచనాల గురించి చెప్పుకున్నాం. ఏకవచనం, బహువచనం. ఏకవచన బహువచనాల్లో కొన్ని ఏకవచనంలోనూ బహువచనంలోనూ మార్పు ఉండదు. అదే మాటని మనం బహువచనంలో రాసుకుంటాం అని చెప్పుకున్నాం కదా. పేడ్ పేడ్, దేవ్ దేవ్, పతి పతి. ఈ విధంగా మనం అర్థాలతో సహా నేర్చుకున్నాం. రేపటి ఎపిసోడ్లో మనం ఇంకా ఏకవచన బహువచనాలు, మారి ఏకవచన బహువచనాలు